హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక్క 2 నిమిషాల్లో చేసే స్నాక్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను. మ్యాగీ చేయటకన్నా 5 నిమిషాలు పడుతుందేమో, కానీ ఇది ఒక్క 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అది కూడా స్టవ్తో పని లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నేను 1 కప్పు దాకా మరమరాలను అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం క్రంచీగా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకుంటే తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట. సో ఒక బౌల్లోకి అయితే మెజర్మెంట్ తీసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అదేవిధంగా ఒక చిన్న ఆనియన్ని చిన్న ముక్కలా కట్ చేసి తీసుకున్నాను. అదేవిధంగా ఒక టమాటాని కూడా చిన్న ముక్కలా కట్ చేసి తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే తీసుకున్నాను అనమాట. తినే స్పైసెస్ని బట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిటికెడు సాల్ట్తో పాటు ఆ తర్వాత ఇక్కడ ఒక్క చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. ఇలా వేసేసుకుని మంచిగా 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు, ఆ తర్వాత ఇంట్లో ఉన్న కొంచెం స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటి చక్కగా వేసేసుకున్నా కానీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలాను వేసేసుకుని ఒక అరచక్క నిమ్మరసాన్ని మంచిగా దీనిలోకి జ్యూస్ అంతా వచ్చే విధంగా ఇలా పిండేసుకోవాలి. చక్కగా ఇలా పిండేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా కలుపుకున్న వెంటనే తినేసేస్తూ ఉంటే ఎంత బాగుంటుందంటే ఫటాఫట్ 1 నిమిషంలో చేసేస్తారు. కలిపినంతసేపు కూడా పట్టదనమాట. ఖాళీ చేయడానికి అంత బాగుంటాయండి. ఈజీ ఐటమ్, తక్కువ టైంలోనే చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలైనా సరే చేసేస్తారనమాట. మంచిగా ఈ విధంగా చాలా బాగుంటుంది. ఎవరికైనా ఫేవరెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసిందే, బట్ బయట తినడానికి ఇష్టపడతారు. బట్ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారనమాట. సో మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేసేసామన్నమాట. మీరు కూడా ఒకసారి డెఫినెట్లీగా ట్రై చేసి మీకు ఈ విషయాన్ని, ఈ రెసిపీ మీకు తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.